హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ రమాదేవి వైబ్స్. రమాదేవి వైబ్స్ అంటే నేను ఒక్కదాన్నే కాదండి, మీ అందరు కూడా ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని కోరుకుంటూ చూసారా ఆ, కోలాటం స్వామివారి పల్లకి సేవ కోసం బయట కోలాటం ఎంత ఆహ్లాదంగా కోలాహలంగా జరుగుతుందో చూశారు కదా. ఈ ఈ ఈ సాయంత్రం పూట ఇదిగోండి గుళ్ళో వెయిట్ చేస్తున్నాము మేము. పల్లకి అంతా రెడీ చేసుకొని స్వామివారిని అంతా పల్లకి రెడీ చేసుకొని ఎంత సంతోషంగా అందరం ఎదురు చూస్తున్నాము స్వామివారి పల్లకి సేవ కోసం. ఇదిగోండి పాదుకలు, రథం చూడండి స్వామివారిది ఎంత అందంగా తీర్చిదిద్దారంటే మా గుళ్ళో సేవకులందరూ మామూలుగా కదండి, అంత చక్కగా తీర్చిదిద్దారు, పూలతోటి అలంకరించారు. మేమందరం చాలా సంతోషంగా స్వామివారి పల్లకి సేవలో పార్టిసిపేట్ చేయడానికి రెడీగా ఉన్నామండి. స్వామివారు కూడా రెడీగా ఉన్నారు. బయట అయితే కొంత సందడి జరుగుతుంది. చక్కగా వర్షం కూడా పడుతుందండి. బాగా జల్లు బాగా హెవీగానే పడుతుంది వర్షం. అయినా కానీ ఏమి తగ్గేదే లేదనుకుంటూ స్వామివారి పల్లకి సేవ అయితే మాత్రం సూపర్గా జరిగింది. ఇదిగోండి మేమందరం చాలామంది భక్తులైతే చాలా సంతోషంగా అయితే వచ్చి ఉన్నారు. ఇదిగోండి స్వామివారిని బయటకైతే తీసుకెళ్తున్నారు పల్లకి సేవ కోసం. చాలా సంతోషంగా మేము కూడా పట్టుకుంటామని సంతోషంతో అందరూ చాలా ఉత్సాహంగా అయితే భక్తులందరూ, ఎందుకంటే వర్షం పడుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా స్వామివారిని అయితే బయటకు తీసుకొస్తున్నాము. చూడండి, కొంచెం జారినా కానీ అందరికీ ప్రమాదమే కదా, అందుకోసం చాలా జాగ్రత్తగా అందరూ మగవాళ్ళు కూడా సూచనలు ఇస్తూ స్వామివారిని అయితే మెల్లగా తీసుకురావడానికి బయటకైతే చాలా కింద మెట్లు కూడా ఉంటాయండి. కొంచెం జారుతుందని చెప్పేసి, ఎందుకంటే చాలా బరువుగా కూడా ఉంటుంది కాబట్టి పల్లకి అంతా, అందుకోసం చాలా జాగ్రత్తగా మెల్లగా అయితే బయటకైతే స్వామివారిని అన్ని జాగ్రత్తలతోటి ఇలా అయితే తీసుకెళ్తున్నాము. చూడండి ఎంత బాగున్నదో అలంకరణ కానీ చాలా చక్కగా చేశారు. చాలా చాలా కన్నుల పండుగగా ఉంది మాకైతే. బయట కూడా అంతే పండగ వాతావరణం అయితే ఉందండి. ఇదిగోండి స్వామివారు అయితే బయటకైతే మెల్లగా వచ్చేసారు. ఇదిగోండి ముందు అసలు బయలుదేరే ముందు స్వామివారికి హారతులు ఇచ్చి స్వామివారికి వాటర్ అది పోసి కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చి అయితే స్వామివారిని స్టార్ట్ చేస్తున్నాము. ప్రతి సంవత్సరం కూడా ఇలా చేస్తారండి చక్కగా. స్వామివారి పల్లకి సేవ అనేది గురు పౌర్ణమి రోజు ఖచ్చితంగా స్వామివారి పల్లకి సేవ చేస్తూ ఉంటాము. చెప్పాను కదా, నేను ముందు వీడియోలో చెప్పినట్టు నేను కొన్ని ఇయర్స్ అయిందండి, 3 years గట్టిగా ఉంటుంది స్వామిని దర్శించక. ఈ సేవలో పార్టిసిపేట్ చేయడం అయితే నాకు చాలా సంతోషంగా అనిపించింది. సార్ అండి, గుడి కట్టించిన సారు కొబ్బరికాయ కొట్టి స్వామివారికి హారతి అయితే ఇచ్చి నీళ్లు పోసి స్వామివారిని అయితే ఇంకా ఇక్కడ నుంచి బయలుదేరిపించి మొత్తం స్వామివారిని పల్లకి సేవలో సేవించుకుంటూ స్వామి నామస్మరణ చేసుకుంటూ వెళ్తాము. చాలామంది భక్తులందరూ వెనకాల స్వామి నామస్మరణలతోటి ఇలా స్వామిని స్మరించుకుంటూ బయలుదేరి చుట్టూతా అంతా స్వామి టెంపుల్ పక్క లైన్లు మొత్తం ఇంకా అలా తిరిగేసి స్వామిని స్మరించుకుంటూ చాలామంది వచ్చారండి. భక్తులందరూ కూడా అడుగడుగున స్వామికి హారతులు ఇస్తూ, ధూపం ఇస్తూ, ప్రసాదం ఇస్తూ, కొబ్బరికాయలు కొడుతూ, నీళ్లు పోస్తూ అందరూ భక్తులు స్వామి ఆశీస్సులు అయితే పొందారు చక్కగా. అసలు స్వామిని అలా కదిలి వస్తూ ఉంటే అసలు 2 కళ్ళు సరిపోలేదండి చూడడానికి, అంత హ్యాపీగా ఉంది అందరికీ కూడా. ఇదిగోండి వీళ్ళు కూడా పాపం చక్కగా మంచి డ్రెస్ కోడ్లో అయితే వచ్చారు. స్వామితోనే వచ్చి ప్రతి దగ్గర ఇట్లా పాటలకి కోలాటం అయితే ఆడుతున్నారు. విశేషం ఏంటంటే అబ్బాయిలు కూడా ఉన్నారండి కోలాటంలో, అది విశేషం. అబ్బాయిలు కూడా వేశారు అమ్మాయిలతో పాటు.
ఒక ముగ్గురు, నలుగురు, ఐదుగురు అబ్బాయిలు అయితే ఉన్నారు. వాళ్ళు కూడా కోలాటం అయితే వేశారు. చూడండి, హోరెత్తుతుంది చక్కగా. స్వామికి హారతులు, కొబ్బరికాయ, స్వామి రథానికి, పల్లకీకి చక్కగా నీళ్లు పోస్తూ అందరూ చాలా సంతోషంగా స్వామి నామస్మరణ, నేను కూడా స్వామి నామస్మరణ చేస్తూ మీ అందరికీ కూడా ఈ పండగని చూపించే అదృష్టం నాకు కలిగినందుకు చాలా సంతోషంగా ఉన్నానండి. ఎందుకంటే ఈ బాధ అంతా స్వామిని నేను ఇన్ని ఇయర్స్ నుంచి వెళ్ళలేదు అనే బాధ కన్నా ఈ సంతోషం ఎక్కువగా ఉంది. ఇప్పుడు ఈ గురు పౌర్ణమి రోజు స్వామిని దర్శించినందుకు చాలా సంతోషంగా అనిపించింది. ఇదిగోండి, అంతా వచ్చేసాము. పల్లకి సేవ అంతా పాదుకలండి. ఫస్ట్ గొడుగు కింద అయితే స్వామివారి పాదుకలు కూడా తీసుకొని లోపలికైతే వచ్చేస్తున్నాము. వచ్చే ముందు కూడా స్వామివారికి దిష్టి తగులుతుంది కాబట్టి స్వామివారి అంతా చక్కగా పల్లకిలో చక్కగా ఉన్నారు కాబట్టి అందరూ చూస్తారు కాబట్టి స్వామివారికి దిష్టి రూపంలోనూ ఎలాగో పంతులు గారు అంతా అలా తీసేసి లోపలికైతే వచ్చామండి. ఇదిగోండి, లోపలికి తెస్తున్నారు. లోపలికి తెచ్చేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా అందరూ ఆడవాళ్ళు చాలా గడిగా మేము మోస్తాం పాదుకులు అని చెప్పేసి చాలా హ్యాపీనెస్ తోటైతే ఇలాగా స్వామి ఏమీ ప్రాబ్లం లేకుండా ఆ గ్రీన్ కలర్ గాజులు అయితే నావేనండి. స్వామిని దించే టైంలో కూడా నేను కూడా తాకాలి అని చెప్పేసి స్వామిని అలా తాకి నమస్కారం అయితే చేసుకున్నాను. ఎందుకంటే మీకు చూపించాలన్న ఉద్దేశంతో. ఇదిగోండి, స్వామిని అసలు దించిన తర్వాత చాలా హ్యాపీగా, అంటే ఏ ఆటంకాలు లేకుండా స్వామి చక్కగా పల్లకిలో సంతోషంగా వచ్చినందుకు మిగతా భక్తులు, స్వామి, మళ్ళీ గుడి సారు కానీ అందరూ చాలా హ్యాపీగా ఉన్నారండి. స్వామిని లోపలికి తెచ్చినా కూడా చాలామంది భక్తులు వచ్చి చక్కగా దర్శించుకొని తమ ఫ్యామిలీస్ అన్నీ సుఖ సంతోషాలుగా ఉండాలని చెప్పేసి స్వామిని చాలా వేడుకున్నారు. ఖచ్చితంగా బాబాని నమ్మిన ప్రతి ఒక్కరికి ఎంత ప్రమాదకరమైన ప్రాబ్లమ్స్లో అయినా సరే అండి,